కూటమి పాలనలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. రాకేష్ గాంధీని చిలకలూరుపేట పిఎస్కు తరలించారు పోలీసులు. రాకేష్ గాంధీ అరెస్టుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారిపైన కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. పూర్తిగా దీనికి సంబంధించి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏవైతే కూటమి హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకపోవడంతో పూర్తిగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉన్నారు. రాకేష్ గాంధీ పూర్తిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. హామీలు ఇచ్చారు, ఎందుకు అమలు చేయట్లేదంటూ పదే పదే పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని పైన రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేశారు. దాదాపు ఇప్పటికే 16 కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఇవన్నీ అక్రమ కేసులే. దాంతో పాటుగా చిలకలూరుపేట టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు రాకేష్ పైన. అయితే రాత్రి గుంటూరులో ఉండగా చిలకలూరుపేట టౌన్ పోలీసులు గుంటూరు నుంచి రాకేష్ ను చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, తమ కొడుకు పైన అక్రమంగా కేసులు బనాయించింది ఈ కూటమి ప్రభుత్వం. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది ఈ కూటమి నేతలు, ఆ హామీలు ఎందుకు అమలు చేయట్లేదు అని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెడుతూ ఉన్నారంటూ కుటుంబ సభ్యులు మండిపడుతూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే కోర్టుకు పెట్టే అవకాశం అయితే రాకేష్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.